అందరికీ నమస్కారం అండి. మనం ఈ నెలలో పూజ్య చారిజీ మహారాజ్ గారి 98వ జయంతి వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా గత 10 సంవత్సరాల్లో అంటే 2015 నుంచి 2024 వరకు జరిగినటువంటి చారిజీ గారి భండారాల్లో దాజీ గారు ఇచ్చినటువంటి సందేశాల్లో మనం ఆచరణాత్మకంగా డెవలప్ చేసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్య అంశాలని చెప్పుకుందాం. ఈ పీరియడ్లో చారిజీ మహారాజ్ గారికి 8 భండారాలు జరిగాయి. ఈ భండారాల్లో దాజీ గారు ఇచ్చిన సందేశాలను 8 ఎపిసోడ్స్గా చెప్పుకుందాం. 2015లో అంటే చారిజీ గారి భండారాలో దాజీ గారు 3 సందేశాలు ఇచ్చారు. ప్రేమే మూలము, కార్యప్రావీణ్యత, శూన్యత్వం అనేటువంటి 3 సందేశాలు. వాటిని ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. This birth anniversary will be very special in its effects, like the anniversaries of all the masters of the mission. ప్రియతమ మాస్టర్ చారిజీ మన మధ్య భౌతికంగా లేనప్పటికీ ప్రతి చోట వారి సన్నిధిని మనం అనుభవించగలం. వారి శక్తి అంతటా ప్రవహిస్తూనే ఉంది. వారి సన్నిధి, వారి ప్రేమ, వారి ఉదారత మనల్ని ఎంతగా ద్రవింపజేస్తున్నాయంటే ఇక ఆ స్థితి నుండి మనం బయటికి రాలేము. వారు తమ దగ్గర ఉన్నదంతా ఇవ్వాలని అనుకుంటారు. అందుకు మన హృదయాన్ని ఖాళీగా ఉంచాలి. మనం ఎప్పుడూ 3 ఎమ్మలు అంటే మాస్టర్, మిషన్, మెథడ్ వాటి గురించే మాట్లాడతాం. అయితే 4వ ఎమ్మ ఒకటి ఉంది, దాన్ని మర్చిపోతాం. అదే మైసెల్ఫ్. ఆ నేను అనేది అసలు సమస్య. మొదటి 3 వాటి పాత్రను పోషిస్తాయి, కానీ 4వ ఎమ్ లేకుండా వాటి పూర్తి ఫలితాన్ని పొందలేము. ఈ 4వ ఎమ్ అంటే నా హృదయాన్ని ఖాళీగా ఉంచుకోవడం. సహజ మార్గం ఎల్లప్పుడూ మన హృదయాన్ని ఖాళీగా ఉంచుకోమని, మాస్టర్ ప్రేమతో నింపమని చెబుతుంది. మనం గురుదక్షిణ ఇవ్వాలంటే అన్నీ ఇచ్చే గురువుకి మనం ఏమివ్వగలం? ఒకసారి చారిజీ దీనిపై ఇలా అన్నారు: నీవు నాకేమివ్వగలవు? మిలియన్లా నాకు అవసరం లేదు. ప్రేమ ఇస్తావా? బాబూజీ నుండి నేను దాన్ని కావలసినంత పొందాను. అందుచేత నీ ప్రేమను నేనేమి చేసుకోగలను అంటారు. అందుచేత మాస్టర్ కోరుకునేవి ఇవేమీ కావు. కేవలం మనలో మార్పునే కోరుకుంటారు. జీవితంలో ప్రతి క్షణము మరింత ఉత్తమ వ్యక్తిగా మనం మారుతూ ప్రేమపూర్వక వాతావరణాన్ని మనలో పెంచుకోవడమే ఆయన మన నుండి కోరుకునేది. ఆధ్యాత్మికతలోనైనా లౌకిక జీవితంలోనైనా ఎక్కడైనా సరే ఈ ఇచ్చిపుచ్చుకునే ధోరణి నాశనానికి దారితీస్తుంది. ఆధ్యాత్మికతలోనైతే అది ఎంత మాత్రమూ కుదరదు. అందుకే చారిజీ గారు మీరు నాకేమివ్వగలరు అన్నారు. మన పని ప్రేమించడం, ప్రేమించడం, ఇంకా ప్రేమించడం మాత్రమే. మనకు అంతటి ఆపేక్ష ఉండాలి. చారిజీ గారు మనం భగవంతుని ఏమిటి అడగాలి అనే విషయంపై ఒక అద్భుతమైన కథ చెప్పారు. మహాభారత యుద్ధం ప్రారంభానికి ముందు సహాయం అర్థించడానికి శ్రీకృష్ణుని వద్దకు దుర్యోధనుడు, అర్జునుడు వెళ్ళారు. శ్రీకృష్ణుడు తన సైన్యం అంతా ఒకవైపు, తానొక్కడినే ఒకవైపు, అందులోనూ తాను అస్త్రం పట్టనని, యుద్ధం చేయనని అంటూ 2 వాటాలు వేసి అందులో ఎవరికి నచ్చింది వారు తీసుకోమన్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుడిని ఎంచుకున్నాడు. దుర్యోధనుడు సైన్యం అంతా తనకు దక్కిందని సంతోషించాడు. ఈ రోజుల్లో కూడా శ్రీకృష్ణుని కాకుండా ఆయన సైన్యాన్ని ఎంచుకునే దుర్యోధనులు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారంటారు దాజీ. మనకు మాస్టర్తో ప్రేమబంధం ఉంటే మన మధ్య ఇవ్వడం తీసుకోవడం ఉండదు. అయినా ఆయనకు మనం ఇవ్వగలిగేది మనలో ఆయన కోరుకునే మార్పు మాత్రమే కదా. అది కూడా మనకు బలవంతంగా తెచ్చిపెట్టుకున్నది కాకూడదు. ప్రేమతో ఏర్పడిందై ఉండాలి. మనదైన వేగంతో మార్పు చెందడానికి మాస్టర్ మనకు స్వేచ్ఛ ఇచ్చారు. కాబట్టి మాస్టర్, నేను మారాలనుకుంటున్నాను, అందుకు దయచేసి సహాయం చేయండి అని కోరుకోవాలి. మనలో మార్పు రావడానికి ముందుగా
మన ప్రస్తుత స్థాయిని, మానసిక స్థితిని, భావోద్వేగపు స్థితిని, మన కల్మషాలని, లోపాలని మనం గుర్తించాలి. అప్పుడే మనం మారే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనకి మనమే గొప్పవాళ్ళం అనుకుంటే ఇక మాస్టర్ అవసరం ఏముంది? బ్రైటర్ వాళ్ళ నుంచి బాబూజీ పదే పదే చెబుతున్నారు, ఎప్పుడైతే మీరు మా మాటను శిరసావహిస్తారో అప్పుడే మీరు మమ్మల్ని సంతోషపరుస్తారు అని. కొందరు చారీజీని శ్రీకృష్ణుడు, లాలాజీ, బాబూజీ, స్వామి వివేకానంద వీరిలో ఎవరు గొప్ప అని అడిగారు. వారంతా ఒకరిపై ఒకరు ఆధారపడతారని అద్భుతంగా సమాధానం చెప్పారు చారీజీ. సంపాదన విషయానికి వస్తే మీరు సంపాదించగలిగినంత సంపాదించండి, అందులో తప్పేమీ లేదు. కాకపోతే నిజాయితీగా సంపాదించండి, వివేకంగా ఖర్చు పెట్టండి అంటారు దాజీ. ఎవ్వరినీ బాధించకూడదని ఆయన ఇలా చెప్పారు. జీవితపు అసలు ఉద్దేశం ఎవరినీ బాధించకుండా అందరినీ ప్రేమించడమే. అయితే ఈ బాధించకూడదనే విషయాన్ని మనం తరచూ మర్చిపోతాం. ప్రేమ ఉత్కృష్టమైనది, చాలా సున్నితమైనది కూడా. మనం సాధికారకంగా అడగకూడదు. కొంతమంది అభ్యాసులు మాకు ఈ స్థితి ఇవ్వండి, ఆ స్థితి ఇవ్వండి, నన్ను ప్రిసెప్టర్ని చేయండి అని అడుగుతూ ఉంటారు. మాస్టర్స్ కూడా చేయాలనుకుంటారు. ప్రిసెప్టర్లుగా తయారు చేయడానికి వారు చాలా శ్రమిస్తారు. సహజ మార్గ సంస్థ దినదిన ప్రవర్ధమానమవ్వాలని ఆయన ఎంతగానో కోరుకుంటారు. ఇంత గొప్ప ఉద్యమానికి మనం అంతా ఎలా తోడ్పడగలమో ఆలోచించండి అంటారు దాజీ. దైవత్వానికి తనదంటూ ఒక గుర్తింపు ఉండదు, కానీ అదే అన్నిటికీ గుర్తింపు తెస్తుంది. దివ్యత్వం ఎప్పుడైతే వ్యక్తిగత భావంతో నిండి ఉంటుందో ఆ అస్తిత్వాన్ని జీవాత్మ అంటారు. అప్పుడు జీవి నుండి సత్తత్వం దాగి ఉంటుంది. జీవి తన ప్రత్యేక అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భయముతోనూ, కోరికలతోనూ, లాభనష్టాల ఆలోచనలతోనూ నిండి ఉంటుంది. ఈ ప్రపంచమంతా అటువంటి జీవులతోనే నిండి ఉంది. మనమందరము ప్రత్యేక వ్యక్తులుగా విడిపోయి ఉన్నాం కాబట్టి మనకు మిగతా ప్రపంచం అంతా ఊహలా అనిపిస్తుంది. అయితే సాధనతో క్రమక్రమంగా సత్యాన్ని గ్రహిస్తాం. మన జీవితాల్లో ఏ కాంతి జీవం ఇస్తోందో అదే కాంతి ఇతరులకు కూడా జీవాన్ని ఇస్తోందని తెలుసుకోవడంతో ప్రతి అస్తిత్వము సత్యమైనదని, విలువైనదని గుర్తిస్తాం. అందుచేత మన లాభం కోసం ఇతరులకు హాని చేయం. నైతికత అంటే మనల్ని మనం క్రమబద్ధీకరించుకోవడమే. ఈ ప్రపంచంలో మనం ఒక్కరమే ఉంటే నైతికత అవసరమేముంది? అందరితోనూ ఉంటాం కాబట్టి మనల్ని మనం నిగ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్వీయ నిగ్రహం మనలోని స్వార్థపూరిత స్వభావాన్ని నిర్వీర్యం చేసి మనం అహాన్ని అధిగమించే అవకాశాన్ని ఇస్తుంది. నైతికతకు నియమాలు ఎన్నున్నా అంతరాత్మ ప్రబోధమే అత్యంత నమ్మకమైన మార్గదర్శి. మనం మంచిగా, సునిశ్చితంగా తయారైతే అంతరాత్మ క్రమక్రమంగా మనతో బిగ్గరగా సంభాషిస్తుంది. అంతరాత్మ మనం ఏమి చేయకూడదో చెబుతుంది, అంతేగాని మనం చేసే ఘనకార్యాలని అభినందించదు. అంతరాత్మ ప్రబోధాన్ని అంటే హృదయపు స్వరాన్ని వినకపోతే మన హృదయం భారమైపోతుంది. ఉదాహరణకి ఒక డాక్టర్ రోడ్డుపై వెడుతున్నప్పుడు ఆ దారిలో గాయపడిన వ్యక్తికి సహాయం చేయమని అతని హృదయం చెబుతుంది. దాన్ని అతను పట్టించుకోకపోతే ఆ దోషానికి అతని హృదయం బరువై ఆ పైన తనను తాను నిందించుకుంటూ ఉంటాడు. లోతైన చైతన్య పొరలో పరిశుద్ధమైనప్పుడు అంతరాత్మ మేలుకుంటుంది. అప్పుడు దివ్యకాంతి వెలుపలికి వెదజల్లబడుతుంది. ఆత్మని, భౌతిక శరీరాన్ని అనుసంధానించే సూక్ష్మ శరీరాల శుద్ధీకరణపైనే మన పరిపూర్ణత ఆధారపడుతుంది. నేను ఈ భండారా రోజు అత్యంత గాఢమైన అనుభూతి పొందాను. అనంతమైన శ్రీకృష్ణ భగవానులు కేవలం ఒక్కరు కాదు, అనంతమైన సంఖ్యలో ఉన్నటువంటి వారు మనల్ని ఒక పరిమాణంలోనికి తీసుకువెళ్ళారు. అక్కడ వేరొక పరిమాణం మన కోసం ఎదురు చూస్తోంది. తేజోమయ ప్రపంచం నుండి మన మాస్టర్లు, మొత్తం గురు పరంపర, సహజ మార్గం వెనుక ఉన్నారని, వారందరి ఆశీర్వాదాలు మనకు ఉన్నాయని చెప్పబడింది. మనం పూజిస్తున్న మన మాస్టర్లు, ఉన్నత శక్తులు, ఉన్నత జీవులు అందరూ తమంతట తాముగా మనతో చేయగలుగుతున్నారంటే
దాని అర్థమేమిటో మనం గ్రహించాలి. ఎక్కువగా అపార్థం చేసుకుని కొన్ని విషయాలను వివరిస్తానని దాజీ అలా చెప్పారు. Master, how many sittings do I or can I take? Individual sittings. వ్యక్తిగత సిట్టింగులు ఎన్ని తీసుకోవచ్చు అని చారీజీని ఒక వ్యక్తి అడిగితే అతడు ఈ పద్ధతికి కొత్త వ్యక్తి అనుకుని అతడిని ప్రయాస పెట్టడం ఇష్టం లేక ఔదార్యంతో 2 వారాలకి ఒక్క సిట్టింగ్ తీసుకున్నా పర్వాలేదన్నారు. కానీ వారి ఆత్మకథ వారి అడుగుజాడల్లో అనే పుస్తకం చదివితే వారి ప్రిసెప్టర్ నుండి రోజులో 2, 3, 4 కంటే ఎక్కువ సిట్టింగులు కూడా తీసుకోవడం గమనిస్తాము. దీన్ని వారి అభ్యాసిగా చేశారు, ప్రిసెప్టర్లు అయ్యాక చేశారు, వారసుడిగా కూడా వారు సిట్టింగులు తీసుకున్నారు. కాబట్టి వ్యక్తిగత సిట్టింగుల విలువను తక్కువ అంచనా వేయవద్దని అన్నారు దాజీ. రెండో విషయం సున్నితత్వం గురించి. మాస్టర్, నేనున్న స్థితిని తెలుసుకోలేకపోతున్నాను అని తరచూ అంటాము. దానికి మాస్టర్ బాధపడవద్దు, పర్వాలేదంటారు. అది ఎలాగంటే చిన్నపిల్లలు నాకు లెక్క పెట్టడం రావట్లేదు అంటే మనం నెమ్మదిగా వస్తుందిలే అంటాము. కానీ వాళ్ళకి 10-12 సంవత్సరాలు వచ్చే కూడా లెక్క పెట్టడం రాదంటే పర్వాలేదులే అని అనం కదా. బాబూజీ ఒక అభ్యాసికి రాసిన వృత్తాలలో ఏమన్నారంటే, సంస్థలో చేరిన 15 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు ఇంకా ధ్యానము నిర్మలీకరణ చేసుకుంటున్నావంటే నువ్వు ఎటువంటి సాధన చేస్తున్నట్లు అని అడిగారు. దాని అర్థం ఏమిటంటే సహజ మార్గం ద్వారా అప్పటికే ఒక స్థాయికి చేరుకుని ఉండాలని. అంటే మన అంతర్గత స్థితి ఎంతగా డెవలప్ అయి ఉండాలంటే మనం ఇక సాధన చేయక్కర్లేని స్థితికి చేరి ఉండాలి. అయితే దానికి మాస్టర్ల ధృవీకరణ మరియు అనుమతి అవసరం. మిగతా వారు ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా సాధన చేయాలని, అన్నిటికంటే ముందు సాధన ద్వారా మనం మార్పు చెందాలనే గట్టి నిశ్చయం చేసుకోవాలని అన్నారు దాజీ. So let's go back to our homes with a greater resolve that come what may, first thing I would change through practice. Thank you. 2016లో చారీజీ గారి బండారాలో దాజీ గారు ఇచ్చేటువంటి సందేశాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదాలు.